ఇటీవల కాలంలో మధ్యతరగతి ప్రజలకు ఊరట కలిగించేలా కేంద్ర ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటోంది. ఇంతకీ కేంద్రం మధ్యతరగతి ప్రజలకు తాజాగా తీసుకొచ్చిన ఆ గుడ్ న్యూస్ ఏంటి? దాని గురించి పూర్తి వివరాలను ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కేంద్రం తీసుకున్న నిర్ణయంలో భాగంగా ట్యాక్స్ రేట్లలో కీలక మార్పులను చేస్తూ వస్తోంది. ముఖ్యంగా పాత పన్ను విధానంలో ఎలాంటి మార్పులు చేయకుండా కొత్త పన్ను విధానాన్ని మధ్యతరగతి ప్రజలకు అనుగుణంగా మారుస్తోంది. రీసెంట్గా మధ్యతరగతి వర్గం వారికి ట్యాక్స్ రేట్లను తగ్గించింది, ట్యాక్స్ స్లాబుల్ని సవరణ చేసింది, స్టాండర్డ్ డిడక్షన్ని పెంచింది. దీంతో త్వరలో పాత పన్ను విధానం ఇక ఉండకపోవచ్చని సమాచారం. అయితే దీన్ని రద్దు చేసేందుకే కేంద్రం ఇందులో ఎలాంటి మార్పులు చేయట్లేదని తెలుస్తోంది. అయితే ఇప్పుడు సంవత్సరానికి 20 లక్షలు అంతకంటే తక్కువ సంపాదించే మధ్యతరగతి ప్రజలపై పన్ను భారం తగ్గిందట. మరోవైపు ఇదే సమయంలో 50 లక్షలకు మించి వార్షిక ఆదాయం ఉన్న వారు చెల్లించే ట్యాక్స్ మాత్రం పెరిగిందని తెలుస్తోంది. ఇక ఐటీ రిటర్న్స్ చేసిన వారి వివరాల్ని బట్టి తెలిసిన విషయం ఏంటంటే 50 లక్షలకు పైగా ఆదాయం ఉన్న వారి సంఖ్య 2013-14లలో 1.85 లక్షలుగా ఉంది. ఈ సంఖ్య కాస్త 2023-24 నాటికి 5 రెట్లు పెరిగి 9.39 లక్షలకు చేరిందట. ఇక వీరు చెల్లిస్తున్న ట్యాక్స్ అంతా కూడా 2014లో 2.52 లక్షల కోట్లుగా ఉంది. అది 3.2 రెట్లు పెరిగి 2024 నాటికి 9.62 లక్షల కోట్లయింది. ఇక మొత్తం ఆదాయపు పన్నులో 76% దాకా ఏటా 50 లక్షలకు పైగా సంపాదిస్తున్న వారి నుంచే వసూలవుతున్నట్లు తెలుస్తోంది. అందుకే మధ్యతరగతి ప్రజలపై క్రమంగా పన్ను భారం తగ్గుతున్నట్లు సమాచారం. ఇక 2.5 లక్షల నుంచి 7 లక్షల వరకు వార్షిక ఆదాయం ఉన్నవారు కట్టాల్సిన ఇన్కమ్ ట్యాక్స్ 2023-24లో సగటున 43,000గా ఉంది. అంటే ఇది వారి ఆదాయంలో కేవలం 4-5% వరకే ఉంటుంది. 10 సంవత్సరాలలో ద్రవ్యోల్బణాన్ని సర్దుబాటు చేశాక 10-20 లక్షల రేంజ్లో సంపాదిస్తున్న వారి మీద పన్ను భారం దాదాపుగా 60% తగ్గినట్లు తెలుస్తోంది. ఇక మొత్తం ఐటీ రిటర్న్స్ సంఖ్య 10 ఏళ్ల కిందట 3.60 కోట్లు ఉండేది. ఇప్పుడు అది ఏకంగా 7.97 కోట్లకు పెరగడం విశేషం. ఇది సంగతి. ఈ విధంగా కేంద్ర ప్రభుత్వం మధ్యతరగతి ప్రజలపై ఈ పన్ను భారం తగ్గించింది. ఇక ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.